నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. మనిషి ఆశాజీవి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, సుఖాలు, సంతోషాలు, దుఃఖాలు, బాధలు, వ్యతలు ఎన్నో ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా రాబోయే రోజులు మనకి చక్కగా ఉంటాయి, మంచి జరుగుతుంది అని ఆశపడుతూ హాయిగా జీవించేస్తూ ఉంటారు. చాలామంది తమ జీవితంలో ఏం జరగబోతోందో అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో కూడా ఉంటూ ఉంటారు. గ్రహాల స్థితిగతులపైనే మనిషి జీవితం ఆధారపడి ఉంది అని నమ్మే మన భారతీయులందరి కోసం మరి నవంబర్ మాసం 2025 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అలాగే లైఫ్ కోచ్ అయినటువంటి డాక్టర్ ఆర్బి సుధా గారు. వారిని అడిగి తెలుసుకుందాం రాశి ఫలాల గురించి. నమస్కారం అండి సుధా గారు. నమస్కారం. ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం 2025 ఎలా ఉండబోతోంది, వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉంటాయి, గోచార స్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ముందుగా మనం వారి గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎంతవరకు బాగుంటుంది ఈ మాసం? తప్పక. దానికన్నా ముందు ఫస్ట్ ఈ నెల గోచారం ఎలా ఉందో తెలుసుకోవాలి. ఓకే. సో గోచారం అంటేనే మనకు తెలుసు అందరికీ 9 ప్లానెట్లు ఉంటాయి, అలాగే 12 రాసులు ఉంటాయి. సో మనిషి జీవితం అంతా దీన్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట. అంటే ప్రతిబింబిస్తుంది దీంట్లోంచి. దాంట్లోంచి మనకి ఏంటంటే రెమెడియల్ మెషర్ కోసం మనం చెప్తూ ఉంటాం అనమాట. ఎవ్రీ మంత్ మారుతుంది. పరిహారాలు కూడా మనం దీంతోనే చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, బికాస్ రాశి వారిగా చెప్పినప్పుడు ఏంటంటే కొంతవరకే మనం చెప్పగలం, కానీ రాశి వారిగానే మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జాతక రీత్యా అది డిఫరెంట్ అవుతుంది అనమాట. సో చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం 8 గ్రహాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. 9వ గ్రహం మనం చూసాము అంటే చంద్రుడు అయ్యాడు. చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. సో ఒక మాసంలో ఆల్మోస్ట్ మనకి 27 నక్షత్రాలు మనకి తెలుసు. ఒక మాసంలో 27 నక్షత్రాలు దాటి వెళ్తారు అనమాట. సో మనం ఏంటంటే ఈ 8 గ్రహాల గురించే ఫస్ట్ మాట్లాడుకోవాలి. అవి కూడా ఏంటంటే వాటి గతి ఎలా ఉంది, అవి రిట్రోగ్రేషన్లో ఉన్నాయా, లేకపోతే ఏ రాశిలో ఉన్నాయి, ఎవరితో కలిసి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అది నెల నెల కొంతవరకు మారుతూ ఉంటుంది. మనకి తెలిసిన విషయమే. సన్ అంటే సూర్యుడేమో నెలకు ఒకసారి మారుతూ ఉంటాడని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మార్స్ అంటే ఏంటి, కుజుడేమో 45 రోజులు కానీ ఇట్లా మారుతూ ఉంటాడు. అలాగే మనకి 2 తోకలు సన్కి అంటే ఏంటి, వీనస్, మనకి మెర్కురీ అయ్యారు అంటే బుధుడు. ఇవి కూడా మారుతూ ఉంటాయి. అంటే ఏంటి, 30 రోజులకి, 40 రోజులు, 45. సో ఏదైనా సరే ఏంటంటే మనకి ఆ జోడియాక్లో ఎలా మారుతున్నాయి అని తెలుసుకుంటే కానీ మనం ఒక ప్రెడిక్షన్ అనేది ఇవ్వలేం. అంటే ఏంటి, ఫలితం అనేది మనం చెప్పలేం. అంటే రాశి ఫలితాలు అంటే రాశి అనేది వాళ్ళ రాశి అంటే చంద్రుడు ఎక్కడున్నాడో అది రాశి అంటాం మనం జాతకంలో. సో ఒక గ్రహం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. సో మిగతా గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయి అని ఎప్పుడు మనం వాళ్ళ జాతక రీత్యా చూస్తున్నామో కరెక్ట్ ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ గోచారం చూసుకోవాలి. ఎప్పుడు నేను మొదలెట్టేది ఏంటంటే శనీశ్వరుడు ఫస్ట్ నేను మొదలెడతానమాట. ఎందుకంటే శనికి, మన శని గ్రహానికి ఈశ్వరుడు పొజిషన్ ఇచ్చాము. ఆయనే మనకి ఆయుకారకుడు అయ్యారు, అలాగే కర్మకారకుడు. అంటే ఏంటి, మన కెరియర్కి ఆయన్ని చెప్పుకోవాలి, లాంజివిటీకి చెప్పుకుంటాం, హెల్త్కి, చాలా వాటికి మనం శనిని చెప్పుకుంటూ ఉంటాం. సో మనం చూసాము అంటే శని గ్రహం ప్రస్తుతం రిట్రోగ్రేషన్లో ఉన్నారు, ఆయనేమో మీనంలో ఉన్నారనమాట. ఈ నెల 28వ తారీఖు ఆయన డైరెక్ట్ అవుతున్నారు. సో కొంతవరకు మనం చూసాము అంటే వీళ్ళకి ఊరట కలుగుతుంది. అంటే ఏంటంటే మనకి కుంభరాశి వాళ్ళకి కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది. నెక్స్ట్ మనకి మేజర్ గ్రహం ఎప్పటికైనా సరే మంచి చేసే గ్రహం, అన్నిటికన్నా శుభగ్రహం మాట్లాడుకునేది గురు గ్రహం. ప్రస్తుతం ఏంటంటే మనం చూసాము అంటే మనకి కర్కాటకం అంటే ఉచ్చస్థితిలో ఉన్నారనమాట. ఆయన రిట్రోగ్రేషన్ 11th నవంబర్కి రిట్రోగ్రేట్ అవుతున్నారు. అలాగే మనం చూసామంటే రాహుకేతువులు. రాహు ఏమో ప్రస్తుతం కుంభం, కేతు ఏమో ఇప్పుడు ప్రస్తుతం ఏమో సింహం. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు నెక్స్ట్ మార్స్ అంటే ఏంటి, కుజుడు మనం చూసామంటే మ్యారేజ్కి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్కి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. అలాగే కరేజ్కి కూడా చెప్తాం. అంటే ముందుకెళ్ళాలి అంటే మనకు ఒక ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీకి కూడా మనం మార్స్ చెప్పుకుంటూ ఉంటాము. మార్స్ ప్రస్తుతం ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి, వృశ్చికంలో ఉన్నారు. ఆయన కంబస్ట్ అవుతున్నారు ఈ నెల మధ్యలో అంటే నవంబర్లో. నెక్స్ట్ ఏంటంటే సన్ అంటే ఏంటంటే సూర్యగ్రహం. సూర్యుడు అందరికన్నా బ్రైటెస్ట్ స్టార్ అండ్ ఆల్సో అన్ని గ్రహాలకి అధిపతి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన 16th నవంబర్కి మనకి వృశ్చికానికి వెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన డెబిలిటేటెడ్ నీచ స్థితిలో మనకి తులారాశిలో ఉన్నారనమాట.
అలాగే నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే మనకి బుధ గ్రహం ప్రస్తుతం 10th నవంబర్కి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు అనమాట. ఆయన వృశ్చికంలో ఉన్నారు. ఆయన ఏంటంటే మళ్ళీ తులకి 23 నవంబర్కి వెళ్తున్నారు. అంటే రిట్రోగ్రేషన్ అంటే వెనక్కి వెళ్ళడం మనకు తెలుసు కదా. సో ఆయన మళ్ళీ తులకేమో 23rd నవంబర్కి వెళ్తున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే శుక్రగ్రహం. శుక్రుడేమో మనం చూసాము అంటే తులకి మనకి 2nd నవంబర్కి వస్తున్నారు. అలాగే వృశ్చికానికి 26th నవంబర్కి వస్తున్నారు అనమాట. సో మేజర్ గ్రహాలు మనం చూసాము అంటే చిన్న గ్రహాలన్నీ ఎక్కువ వృశ్చికంలో ఇప్పుడు పాపులేటెడ్ ఉన్నాయన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ ఎదురు చూసేది ఏంటంటే శని వచ్చారంటే భయపడుతూ ఉంటారు. సో ఏల్నట్స్ అని ఎవరెవరికి ఉంది అనేది ఫస్ట్ చూద్దాము. ఏల్నట్స్ అని ఉన్న రాశులు ఏంటంటే ఫస్ట్ మేషరాశికి రీసెంట్గానే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఘట్టము, లాస్ట్ ఘట్టం ఏమో కుంభానికి అంటే 3వ ఘట్టంలో ఉంది. అండ్ ఆల్సో 2వ ఘట్టంలో ఉన్నది ఏంటంటే మనకి మీనానికి అనమాట. సో భయపడవలసిన అవసరం ఏం లేదు. కొంత పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. మనం ఉన్నది కూడా ఇప్పుడు కార్తీక మాసంలో ఉన్నాము. సో తప్పక శివ శక్తులకి పూజ చేయడం అనేది చాలా మంచిది. శక్తికి పూజ చేయండి. శక్తికి మించింది ఇంకా దైవం అనేది మనం పరాశక్తి మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ తప్పక శివశక్తులకి పూజ చేయడం, అలాగే ఏంటంటే ద్వాదశ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం కానీ, లేకపోతే ఇక్కడే శివ టెంపుల్కి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం కానీ చాలా మంచిదన్నమాట. మేడం, ఇప్పుడు నవంబర్ మాసం 2025 రాశి ఫలితాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది? సింహరాశి వాళ్ళకు కూడా కొంతవరకు బాగానే ఉంది, కొంత అంటే మిశ్రమ ఫలితాలు చెప్పుకోవాలన్నమాట. కేతు కూడా ఉంటే ఏదో ఒకటి పెడుతూనే ఉంటాయి, అంటే టెన్షన్ ఏదో ఒకటి ఉంటుంది, లేకపోతే ఒక ఇబ్బంది ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలా మటుకు అంటే హెల్త్ రీత్యా బాధపడే వాళ్ళకి కొంతవరకు ఈ నెలలో కొంత ఊరట అనేది కలుగుతుంది. అండ్ 12లో జూపిటర్ ఉంటే బలంగా కూర్చుని ఉన్నాడు ఆయన. తప్పక ఖర్చులు అనేవి చాలా అధికం, శ్రమ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే అష్టమ శని కూడా జరుగుతుంది వీళ్ళకి. సో అష్టమ శని మూలాన్ని ఏంటంటే ఏ పని చేసినా 1కి 2 సార్లు చేయాలి, అంటే పేషెన్స్ అనేది ఎక్కువ ఉండాలి. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది మంచిది. అలాగే ఏంటంటే ట్రావెలింగ్కి వచ్చాము అంటే కనుక తప్పక ఫారిన్ ట్రావెల్ అనేది మనకి కనిపిస్తోంది. అది ఈ నెల అని చెప్పలేము, తప్పక ఈ సంవత్సరంలో వెళ్ళే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఏంటంటే విదేశాల్లో పనిచేసే వాళ్ళకు కూడా రావడం, మళ్ళా ఇక్కడికి ఇంటికి రావడం, స్వగృహానికి రావడం, వెళ్ళడం అనేది కనిపిస్తోంది. ఖర్చు అనేది ఎలా పెట్టాలి అంటే అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇంట్లో ఏంటంటే తప్పక పూజలు పునస్కారాలు ధార్మిక కార్యక్రమాలు మనకి కనిపిస్తున్నాయి. దాని మీద ఖర్చు పెట్టడం అనేది కూడా కనిపిస్తుంది అనమాట. ఈ రాశికి అధిపతి మనం చూసాము అంటే యాక్చువల్గాను సన్ అంటే సూర్యుడు అయ్యారు. ఆయనేమో నీచ స్థితిలో ఉన్నారు. సో ఆయన ఏంటంటే ఇప్పుడు పక్క దానికి 16th వెళ్తున్నారు, అంటే ఏంటి వృశ్చికానికి 16th వెళ్తున్నారు. సో దాని తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి కొంతవరకు ఆపర్చునిటీస్ అనేవి మంచి ఉంటాయి. అట్ ద సేమ్ టైం నేను అనుకున్న పని కూడా కొంచెం ఫాస్ట్గా చేయడం కానీ, ఆ ఎనర్జీ రావడం కానీ, ఆ పుష్ రావడం కానీ ఉంటుందన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఇక్కడ సెకండ్ లార్డ్ కూడా మనకి ఏంటంటే కూడానే ఉన్నారు. ఆయన రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు, 2nd and 11th లార్డ్. సో తప్పక వీళ్ళకి ఏంటంటే లాభం అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కొంతవరకు మంచి ఆపర్చునిటీస్ వచ్చి సత్సంబంధాలు అంటే ప్రముఖ వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మన 3rd లార్డ్ అంటే ఏంటంటే వీనస్ ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు. సో తప్పక వీళ్ళకి తోబుట్టువులతో సన్నిహితంగా ఉండడం, కలయిక, ఇచ్చిపుచ్చుకోవడము, విందు వినోదాలు అంటే లాంగ్ డిస్టెన్స్ కజిన్స్ కానీ వాళ్ళందరితో సన్నిహితంగా ఉండడం కానీ, లేకపోతే వెళ్ళి కలుసుకోవడం కానీ, ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం కానీ మనకి కనిపిస్తుంది అనమాట. సో తప్పక వీళ్ళకి ఈ నెల కొంతవరకు ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎంజాయ్మెంట్ కింద, హ్యాపీ మంత్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎస్పెషలీ సక్సెస్ఫుల్ మంత్ వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఈ నెల అని చెప్పుకోవచ్చు. మరి వీరు రుద్రాక్ష ధారణ చేయాలి అనుకుంటే ఏ రుద్రాక్ష వీరికి సూట్ అవుతుందంటారు? తప్పక చూద్దాం. వీళ్ళకి కూడా ఏకముఖి అనేది ఎక్కువ చెప్తాం, ఎందుకంటే సన్ కి మనం ఏకముఖి చెప్తాం. ఇప్పుడు ప్రస్తుతం నీచంలో ఉన్నారు. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వేసుకోవడం అనేది మంచిదన్నమాట. అలాగే మనం చూసాము అంటే కేతుకి ఏంటంటే ఎక్కువ మనం చెప్పేది మనకు 9 చెప్తాం అనమాట. 9 అంటే 9 ముఖాలు అంటే నవముఖి ఎందుకు చెప్తాము అంటే ఏంటి ధైర్యం కోసం కూడా చెప్తాం, దుర్గాదేవికి చెప్తాం. సో ఇది వేసుకోవచ్చు ఇన్ కాంబినేషన్. అదొకటి కాకుండా వీళ్ళు రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే కనుక తప్పక రాహుకేతు పూజలు చేయడం కానీ, హోమాలు చేయడం కానీ, అంటే ఏంటంటే మన నవగ్రహ హోమాలు చేయడం కానీ చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే తప్పక వీళ్ళు కూడా కార్తీక మాసం కనుక
ద్వాదశ జ్యోతిర్లింగాల్ని ఒక జ్యోతిర్లింగం దర్శించుకోవడం అనేది ఉత్తమం. చేయలేకపోతే ఓకే, ఇక్కడ ఇంట్లోనే చేసుకోవచ్చు, రుద్రాభిషేకం చేసుకోండి. అలాగే శక్తితో పాటు అంటే కుటుంబంతో పాటు, ఇప్పుడు గణపతి, కార్తికేయ అందరితో కుటుంబంతో పాటు ఒక పటం పెట్టుకుని తప్పక కొలవడం అనేది చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే సింధూరం పెట్టుకోవడం కూడా చాలా చాలా మంచిది. అంటే ఆరెంజిష్ కలర్లో ఉంటుంది. సో సింధూరం పెట్టుకోవడం, అలాగే సండే అర్ఘ్యం ఇవ్వడం. ఎస్పెషలీ నేను ఒక్కరోజే చెప్తున్నాను అనుకోవద్దు, రోజు ఇవ్వండి అర్ఘ్యం. సో ఒక్కరోజు ప్రత్యేకంగా ఇవ్వడం అనేది మంచిదన్నమాట. అలాగే ఏంటంటే ఇప్పుడు పౌర్ణమి, మన కార్తీక పౌర్ణమి రోజు తప్పక దీపం వెలిగించుకోండి, నిత్య దీపం పెట్టుకోండి అనేది చెప్పబడుతుంది. తప్పక నిత్యం దీపం పెట్టుకోవడం అనేది చాలా మంచిది. మేడం, ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం యొక్క రాశి ఫలితాల గురించి చక్కగా వివరించారు. అలాగే వాళ్ళు ఎటువంటి రుద్రాక్ష ధారణ చేయాలి, ఎలాంటి జపాలు చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ చక్కగా వివరించారు. ధన్యవాదాలు.